మనసు మాట వినదు. ఎపిసోడ్ 5. పేషెంట్ని ట్రీట్ చేయడానికి షాపింగ్ మాల్కి వచ్చిన సహస్ర అక్కడ క్రాంతి బాయ్ ఫ్రెండ్గా ఉన్న షణ్ముఖ్ని చూసి షాక్ అవుతుంది. అటు షణ్ముఖ్ కూడా తన గతాన్ని గుర్తు చేసుకొని క్రాంతితో పాటుగా వెళ్తూ సహస్రకి ఎవరో ప్రపోజ్ చేయడంతో వెనక్కి తిరిగి సీరియస్గా చూశాడు. అతను చేయి పట్టుకొని లాగుతూ, సిద్ధు మనం షాపింగ్కి వెళ్దాం పదా అని గారాలు పోతూ అడిగింది క్రాంతి. కానీ అతని దృష్టి మొత్తం సహస్ర మీదనే ఉంది. అటు సహస్ర కూడా తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. ఒక్క క్షణం పాటు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వెంటనే తేరుకొని, మనీష్ ఏం చేస్తున్నావు నువ్వు, త్వరగా పైకిలే అని ఇబ్బందిగా అంది సహస్ర. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, అందుకే ధైర్యంగా నీకు ప్రపోజ్ చేస్తున్నా అని అన్నాడు మనీష్. అది విన్న వెంటనే సహస్రకు కొద్దిసేపటి క్రితం క్రాంతి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. షణ్ముఖ్ను తనకు పరిచయం చేసిన తర్వాత అతని చేతిని చుట్టుకుంటూ, ఇంకో 100 డేస్లో మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. ఇవాళ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. కొత్త పెళ్లి కూతురివి, నువ్వేం సెలబ్రేట్ చేసుకోవడం లేదా? ఓ మర్చిపోయాను, మీ ఆయన నడవలేడు కదా అని వంకరగా నవ్వుతూ అంది క్రాంతి. ఆ మాటలు విని షణ్ముఖ్ వైపు చూసి, అంటే 100 రోజుల మ్యారేజ్ కాంట్రాక్ట్ అందుకే అన్నమాట, వీళ్ళు ముందు నుంచి పెద్ద ప్లాన్లో ఉన్నారు అని మనసులో అనుకుంది సహస్ర. క్రాంతి షణ్ముఖ్ల గురించి ఆలోచిస్తూ మనీష్ వైపు చూసి, ముందు పైకిలే మనీష్ అని చెప్పింది సహస్ర. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా అని లేస్తూ అడిగాడు మనీష్. మనీష్, నువ్వు చాలా మంచివాడివి, కానీ నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఐఎమ్ సారీ అంది సహస్ర. అది విని డల్ అయిపోతూ, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు నుంచి నువ్వంటే నాకు ఇష్టం సహస్ర, అప్పుడే నీతో ప్రేమలో పడిపోయాను. నాకు జూనియర్గా వచ్చి నా లైఫ్లో పార్ట్ అవుతావు అనుకున్నాను అన్నాడు మనీష్. నేను మాత్రం నిన్ను మొదటి నుంచి ఫ్రెండ్గానే చూశాను. నా సీనియర్వి కాబట్టి ఏ డౌట్ వచ్చినా అడిగాను, అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంది సహస్ర. సరే పోనీ నాతో డిన్నర్కైనా వస్తావా అని ఉత్సాహంగా అడిగాడు మనీష్. నో మనీష్, నాకు ఇష్టం లేదు, అని వేరే పనులు కూడా ఉన్నాయి అని చెప్పింది సహస్ర. అవునా, కనీసం నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే అవకాశమైనా ఇవ్వచ్చు కదా అని అడిగాడు మనీష్. ఆ మాటలు విని ఫస్ట్ నో చెప్దాం అనుకుంది, కానీ తనకు కొంచెం దూరంలో క్రాంతి చేయి పట్టుకొని ఉన్న షణ్ముఖ్ని చూసి, షూర్ పద వెళ్దాం అని నవ్వుతూ చెప్పింది సహస్ర. ఆ మాట విని మనీష్ చాలా సంతోషపడిపోయాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను కార్ తీసుకొని వస్తాను అంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడు. అలా బయటికి వచ్చిన ఇద్దరిని సీరియస్గా చూశాడు షణ్ముఖ్. అతని చేయి పట్టుకొని, ఏంటి బేబీ చూస్తున్నావు, మా అక్క అంతే, రోజుకొక బాయ్ ఫ్రెండ్ని మారుస్తుంది, క్యారెక్టర్లెస్ పెళ్ళు, మనం వెళ్దాం పదా అని చెప్పి కార్ ఎక్కింది క్రాంతి. రేర్ మిర్రర్లో మనీష్ కార్ రావడం, అందులో సహస్ర ఎక్కి వాళ్ళ అక్క నుంచి వెళ్ళడం చూసి షణ్ముఖ్ రక్తం మరిగిపోయింది. వెంటనే క్రాంతి వైపు చూసి, కార్ దిగు అని గంభీరంగా చెప్పాడు. ఎందుకు సిద్ధు అని అయోమయంగా అడిగింది క్రాంతి. నాకు చిన్న పనుంది, అది అయ్యాక వస్తాను అని సీరియస్గా చెప్పాడు షణ్ముఖ్. కానీ మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా అని క్రాంతి ఏదో చెప్పబోతుంటే తన వాలెట్లో ఉన్న కార్డ్ని తీసి ఆమె చేతికిస్తూ, నీకు నచ్చినవన్నీ కొనుక్కో అని పిన్ నంబర్ చెప్పాడు షణ్ముఖ్. ఆ కార్ చూసి విపరీతమైన సంతోషంతో కార్ దిగుతూ, ఓకే బేబీ త్వరగా వచ్చేయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది క్రాంతి. ఆమె మాటలు పూర్తి కాకముందే కారును రాకెట్ వేగంతో పోనిచ్చాడు షణ్ముఖ్. కారులో సహస్రతో ఏదో మాట్లాడుతూ వెళ్తున్న మనీష్ సడన్గా కంగారు పడిపోయాడు. అతన్ని చూసి, ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగింది సహస్ర. చాలాసేపటి నుంచి మనల్ని ఒక కార్ చాలా ఫాస్ట్గా ఫాలో అవుతుంది, ఇప్పుడు ఏమైనా జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది అని కంగారుగా అన్నాడు మనీష్. అతని మాటలు పూర్తయ్యేలోపే షణ్ముఖ్ కార్ వాళ్ళని ఓవర్టేక్ చేసి సడన్గా ఆగింది. దాంతో మనీష్ కంట్రోల్ చేయలేక వెళ్ళి బలంగా ఆ కార్ని గుద్దుకున్నాడు. ఆ కార్ బ్యాక్ సైడ్ కొద్దిగా డెంట్ పడి లైట్స్ బీట్స్ వచ్చాయి. అవి చూసి, అమ్మో ఆ కార్ చాలా కాస్ట్లీ సహస్ర, దాన్ని పే చేసే అమౌంట్ కూడా నా దగ్గర లేదు, ఇప్పుడు ఎలా అని టెన్షన్గా అన్నాడు మనీష్. డోంట్ వరీ మాట్లాడదాంలే అంటూ వాళ్ళ ముందున్న కార్ వైపు చూసింది సహస్ర. ఈ కార్ని ఎక్కడో చూసినట్టుందే అని ఆమె అనుకుంటూ ఉండగానే సహస్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద అయ్యాయి. కొన్ని సెకండ్స్లోనే ఆ కారులో నుంచి విసిరిగా దిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వాళ్ళ వైపు వచ్చాడు షణ్ముఖ్.
అతన్ని చూసిన వెంటనే కార్ దిగి, సార్ సారీ సార్, నేను సరిగా చూసుకోలేదు అని అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మనీష్. కానీ అతని మాటలు పట్టించుకోకుండా సహస్ర ఉన్న వైపు వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి, కార్ దిగి నాతో రా అని సీరియస్గా అన్నాడు షణ్ముఖ్. ఎందుకు, నేను రాను అని కోపంగా చెప్పింది సహస్ర. ఆమె అంత మొండిగా ఉండడం చూసి సహస్ర చేతిని విసురుగా పట్టుకొని లాక్కొని వెళ్ళాడు షణ్ముఖ్. అతని చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ, ఏం చేస్తున్నావు నువ్వు, నా చేయొదులు అని అరిచింది సహస్ర. అయినా సరే షణ్ముఖ్ అవేవీ పట్టించుకోకుండా ఆమెను కారులో పడేసి వెంటనే కారు వేగంగా స్టార్ట్ చేశాడు. ఆ వేగానికి భయపడి, ఏంటి ర్యాష్ డ్రైవింగ్, పిచ్చేమన పట్టిందా అని కోపంగా వచ్చింది సహస్ర. నా కాదు, నీకు పట్టింది పిచ్చి, అందుకే పెళ్ళయ్యాక కూడా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తున్నావు అని అంతే కోపంగా వచ్చాడు షణ్ముఖ్. అవునవును, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో తిరిగితే లేదు, కానీ నేను నా కొలిక్తో వెళ్తే పౌరుషం పొడుచుకొచ్చింది అని విసుగ్గా అంది సహస్ర. ఆమె కళ్ళల్లో గొంతులో అసూయ స్పష్టంగా కనిపించింది. కానీ షణ్ముఖ్ అవేవీ గమనించలేదు. సహస్ర వైపు కోపంగా చూసి, మన పెళ్లి కాంటాక్ట్ పేపర్స్ని నువ్వు సరిగ్గా చదివావా అని అడిగాడు షణ్ముఖ్. చదివే కదా సైన్ చేశాను, ఎందుకలా అంటున్నావు అని సీరియస్గా అడిగింది సహస్ర. అయితే అందులో ఉన్న 3వ పాయింట్ నీకు పూర్తిగా అర్థం కాలేదనుకుంటా అని కోపంగా అంటూ ఆమె మీదకు ఆ కాంటాక్ట్ పేపర్స్ విసిరాడు షణ్ముఖ్. ఆ పేపర్స్ తీసుకొని అందులో 3వ రూల్ చదివింది సహస్ర. ఆ రూల్లో పెళ్ళయ్యాక వేరే అబ్బాయితోనూ క్లోజ్గా మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదు అని రాసి ఉంది. అది చూసి, ఏంటి పెళ్ళయ్యాక నీకు రూల్ నాకు రూలా, అయినా నువ్వు ఆ క్రాంతితో తిరిగినట్టు నేనేం అతన్ని బాయ్ ఫ్రెండ్ అనలేదు, అతనితో తిరగలేదు, జస్ట్ డ్రాప్ చేస్తానన్నాడు, ఓకే అన్నాను అంతే అంది సహస్ర. ఇప్పటికైనా రూల్స్ చదివావు కదా, అన్నీ గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది అని చెప్పాడు షణ్ముఖ్. ఆ మాటలు విని, అంతేలే, నిండా మునిగిన తర్వాత ఇంకేం చేస్తాను, ఈ 100 రోజులు కళ్ళు మూసుకుంటే ఈ పెళ్లి కాంటాక్ట్ అయిపోతుంది, ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అని మనసులోనే అనుకుంది సహస్ర. ఆ తర్వాత కార్ నేరుగా వెళ్ళి ఇంటి దగ్గర ఆగింది. ఇల్లు వచ్చిన తర్వాత కార్ దిగి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాడు షణ్ముఖ్. అతన్ని చూసి, ఏ నీ మాస్క్, వీల్ చైర్, నువ్వు ఇలా వెళ్తే ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది కదా అని కంగారుగా అంది సహస్ర. అవేం అవసరం లేదు, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు, ఇక్కడ ఎవరు ఏమీ మాట్లాడరు, నువ్వు ఎవరితో ఏం చెప్పినా వినరు అని చెప్పి స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోయాడు షణ్ముఖ్. అతని మాటలు విని ఇంట్లో సర్వెంట్స్ వైపు చూసి, ఏంటో ఈ ఇల్లు పెద్ద మిస్ట్రీ బంగ్లాలా ఉంది, రోజుకొక సీక్రెట్ బయటపడుతుంది అనుకుంటూ షణ్ముఖ్ వెంటే అతని రూమ్లోకి వెళ్ళడానికి సిద్ధపడింది సహస్ర. ఈలోపే సడన్గా ఆమె ఎదురుగా చరణ్ వచ్చి ఆగాడు. అతని అయోమయంగా చూసి, ఏంటి చరణ్ గారు, ఏమైంది అని అడిగింది సహస్ర. మీరు ఆ రూమ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మేడం, సార్ మీకు వేరే రూమ్ అరేంజ్ చేయమని చెప్పారు, మీ వస్తువులు కూడా అక్కడే పెట్టాను, నాతో రండి అని చెప్పి ఒక రూమ్ వైపు తీసుకెళ్లాడు చరణ్. అది విని నిట్టూర్చి అతని వెనకే వెళ్ళింది సహస్ర. ఫ్రెష్ అయి రిలాక్స్ అవుదామని స్నానం చేసి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ షణ్ముఖ్ ఏదో వెతుక్కుంటూ కనిపించాడు. అతన్ని చూసి అసలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అతనితో గొడవ పడడం ఇష్టం లేక సైలెంట్గా ఉంది సహస్ర. ఆమెను చూసిన వెంటనే, సారీ, నీకు ఈ రూమ్ ఇచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు షణ్ముఖ్. ఇట్స్ ఓకే, నువ్వు బయటికి వెళ్తే నేను డ్రెస్అప్ అవ్వాలి అని చెప్పింది సహస్ర. మోకాళ్ళ పై వరకు ఉన్న బాత్రూమ్ వేసుకొని తడి జుట్టుతో ఉన్న సహస్ర చాలా క్యూట్గా కనిపించింది. ఆమె ఒంటి నుంచి వస్తున్న పరిమళం షణ్ముఖ్కి మళ్ళీ ఆ రాత్రిని గుర్తు చేసింది. అతని ప్రమేయం లేకుండానే అడుగులు సహస్ర వైపు పడ్డాయి. అది గమనించి భయంతో వెనక్కి అడుగులు వేసింది సహస్ర. ఆమె కాళ్ళు కింద ఫ్లోర్ తడిగా ఉండడం వల్ల స్లిప్ అయి కింద పడిపోయింది. అది గమనించిన వెంటనే ఆమెను నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు షణ్ముఖ్. అతని కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు సహస్ర అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమె నుంచి వచ్చే పరిమళం పీలుస్తూ మైమర్చిపోయి ఆమె పెదవులను అందుకున్నాడు షణ్ముఖ్. ఆ ముద్దుకు సహకరిస్తూ అతని చుట్టూ చేయి వేసి గట్టిగా హక్ చేసుకుంది సహస్ర. ఇద్దరూ కాసేపు ఆ ముద్దు మైకంలో ఉండిపోయారు. కాసేపటికి తేరుకొని సహస్రను నెట్టేసి, నువ్వు నన్ను ట్రాప్ చేయడానికి ఇలాంటివి ఎన్ని డ్రామాలు చేసినా నీ చుట్టూ మిగతా అబ్బాయిలు తిరిగినట్టు నేను తిరగను, గుర్తుపెట్టుకో
అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు షణ్ముఖ్. ఆ మాటలకు విపరీతమైన కోపం వచ్చింది, కానీ దాన్ని అణుచుకొని అతని వైపు అయోమయంగా చూస్తూ తనే నా రూమ్లోకి వచ్చాడు. తన్నే ముద్దు పెట్టేసి ఇప్పుడు నన్ను అంటున్నాడా అని తల పట్టుకొని డ్రెస్అప్ అయి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది సహస్ర. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని స్మైలీ సితారా అకౌంట్ ఓపెన్ చేసి ఏదో సినిమా డైలాగ్ లాగా హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ని చంపేసినట్టు కొన్నిసార్లు మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్లో మనమే కమెడియన్స్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇది సినిమా కాదు కదా అని ఒక పోస్ట్ చేసింది సహస్ర. ఆ తర్వాత కొన్ని పోస్ట్ స్కోర్ చేస్తూ ఉండగా ఆమె ఫోన్లో టింగ్ అంటూ నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లైఫ్లో అయినా మూవీలో అయినా కమెడియన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళ వల్లనే స్టోరీ టర్న్ అయిపోతుంది అని కామెంట్ చేశారు గత 2 పోస్టులకి కమెంట్ చేస్తున్న వ్యక్తి. అది చూస్తూ ఆ కమెంట్కి లైక్ కొట్టి ఈ బీస్ట్ అకౌంట్ ఎవరిదో ఏంటో నా పోస్ట్కి బాగా కనెక్ట్ అయిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ అతడు ఏమైనా పోస్ట్ చేశాడేమోనని ఆతృతగా అతని అకౌంట్ చూసింది. కానీ 0 పోస్ట్ అని కనిపించడంతో నిరాశగా ఫోన్ మూసేసి వెళ్ళి పడుకుంది సహస్ర. మరుసటి రోజు ఉదయాన్నే సహస్ర బెస్ట్ ఫ్రెండ్ ఆద్య కాల్ చేసి ఆమెను లంచ్కి ఇన్వైట్ చేసింది. కొద్దిసేపటికి ఇద్దరూ రెస్టారెంట్కి చేరుకున్నారు. ఆద్య బుక్ చేసిన రెస్టారెంట్ అక్కడ యాంబియన్స్ చూస్తూ నువ్వు బుక్ చేసావు కాబట్టి వచ్చాను, కానీ లేదంటే నా లైఫ్లో ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి నేను రాలేను ఆద్య అంది సహస్ర. అదేం లేదులే, లాస్ట్ టైం నేను డిజైనింగ్ చేసిన ఇంటికి ఎక్కువ మనీ వచ్చింది, అందుకే ఇలా సరదాగా నిన్ను తీసుకొచ్చాను అంతే అని నవ్వుతూ ఆమె చేయి పట్టుకొని లోపలికి నడిచింది ఆద్య. సహస్ర ఆద్యలు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి సీక్రెట్స్ లేవు. వాళ్ళ జాబ్స్ వలన ఈ మధ్య కాలంలో కలుసుకునేది తక్కువే అయినా కలిసిన ప్రతిసారి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఆద్య తన బెస్ట్ ఫ్రెండ్తో చాలా విషయాలు డిస్కస్ చేయాలని ఆ రెస్టారెంట్లో ఉన్న చిన్న బాక్స్ లాంటి రూమ్ని బుక్ చేసింది. కానీ తీరా చూస్తే అదే టేబుల్లో ఒక కపుల్ ఒకరినొకరు హగ్ చేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. వాళ్ళని చూసిన ఆద్యకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే టేబుల్ మీద గట్టిగా కొట్టి హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ టేబుల్ మేము రిజర్వ్ చేసుకున్నాం, ఇక్కడ మీరేం చేస్తున్నారు అని సీరియస్గా అడిగింది. ఆ మాట విని వెనకే ఉన్న సహస్ర ముందుకు వచ్చి అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అయింది. టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఒళ్ళో నుంచి లేచి పక్క కూర్చుంది. ఈలోపే ఆద్య వెనకే ఉన్న సహస్ర వైపు చూసి ఏంటి సహస్ర అంత షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, మేమిద్దరం ఇక్కడ ఉంటామని ఊహించలేదా అని వెటకారంగా అడిగింది ఆ అమ్మాయి. వాళ్ళని అలా చూసి హలో, మీ పంచాయతీ ఏమైనా ఉంటే తర్వాత చూసుకో, ముందుక నుంచిలే, మా టేబుల్లో మీరేం చేస్తున్నారు అని కోపంగా అంది ఆద్య. ఎందుకు వెళ్ళాలి, ప్రతి వారం మేము ఇక్కడికే వస్తాం, నువ్వు చెప్తే వెళ్ళిపోవడానికి నువ్వేమన్నా రెస్టారెంట్ ఓనర్వా అని పొగరుగా అంది ఆ అమ్మాయి. ఆద్య, ఇప్పుడు ఈ గొడవ అంతా అవసరమా, వెళ్ళిపోదాం పదా అని చిన్నగా అంది సహస్ర. ఆ మాటలు విని వంకరగా నవ్వింది ఆ అమ్మాయి. కానీ ఆద్య మాత్రం విపరీతమైన కోపంతో రగిలిపోయింది. సహస్ర చూసిన ఆ కపుల్ ఎవరు, ఆమె ఎందుకలా షాక్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.